నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ నల్లకుంటలో దారుణం, అనుమానంతో భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టిన భర్త. ఏపీలోని గుంటూరు, నంద్యాల జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు, రాష్ట్రానికి చెందిన 7 మృతి. కర్ణాటక చిక్బళ్లాపూర్లో బైక్ను ఢీకొట్టిన టిప్పర్ లారీ, అజ్జవారా గ్రామానికి చెందిన 4 యువకులు మృతి. ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి. సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి. నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా దాడులు, క్రైస్తవులపై దాడులను అరికట్టడమే లక్ష్యమన్న ట్రంప్. హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుజూరాబాద్ కు చెందిన వెంకటేష్, త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2 పిల్లలతో కలిసి వీరు తిలక్ నగర్ లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇళ్లు, హోటళ్లలో పనిచేసే త్రివేణిపై భర్తకు అనుమానం పెరిగింది. 2 రోజుల క్రితం మంచంపై కుమారుడితో పాటు త్రివేణి పడుకుని ఉండగా వెంకటేష్ కుమారుడిని బయటకు తీసుకువెళ్లాడు. ఓ సీసాలో పెట్రోల్ తీసుకువచ్చి త్రివేణి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నేలపై పడుకున్న త్రివేణి కుమార్తె మంటలకు లేచి అరుచుకుంటూ బయటకు పరుగులు తీసింది. వెంటనే స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని నల్లకుంట పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే త్రివేణి మంటల్లో కాలిపోయిందని పోలీసులు తెలిపారు. వెంకటేష్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వాళ్ళు రెంట్కి వచ్చారు. కొన్నుల్లో మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసిన అమ్మాయిని లవ్ మ్యారేజ్ చెప్పేది. అమ్మాయి చేసుకొని వచ్చేది మంచిగానే ఉంది. ఆ బండి అమ్మేసుకున్నాడు. అమ్మ చెప్పకుండా ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడు ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా. ఇట్లా కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మాకు తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చారు. ఇంటికి వచ్చారు. పోలీసులు తీసుకొని పోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. ఆయన రాలేక ఇంటికి. ఆ అమ్మాయి ఒక్కటే 2 పిల్లలు పెట్టుకొని ఉండేది. ఆ అమ్మ దగ్గర పిల్లలు పోటీ పని పోయేది వచ్చేది. ఇట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. అంటే ఆమె ఏం తెచ్చిస్తుందో తెలియదు. ఆమె అమ్మాయి మంచిగా పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ అన్ని కొనుక్కుంది. అమ్మాయి అంత కష్టపడి కొనుక్కుంది. చూస్తుండే అమ్మాయి మన పని ఉంటే చెప్పండి అమ్మ, అంతతో మంచిగా ఉంటుంది. మంచి మనిషి అమ్మాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక దారుణమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అది ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ భార్యపై కూడా ఎవరైతే నిందితుడిగా ఉన్నారో అతనిపై భార్య పైన కూడా అనుమానం ఉంది అని చెప్పడంతో నిన్న దాదాపు ఉదయం సమయంలోనే పెట్రోల్ పోసి ఆమెకు నిప్పండించినట్టు కూడా పోలీసులకు అయితే ప్రాథమికంగా సమాచారం రావడం జరిగింది. అయితే ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు కూడా నల్లకుంట ప్రాంతంలో కూడా ఉంటున్నట్టు తెలుస్తుంది. అయితే నిందితుడు వెంకటేష్ తర్వాత భార్య త్రివేణిగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఇళ్లలో పనిచేసి జీవనోపాధి కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఏమాత్రం అంటే ఇంటికి ఆలస్యంగా రావడం, తర్వాత పదే అనుమానించడం కూడా వెంకటేష్ చేసి గతంలో కూడా చాలాసార్లు కూడా గొడవలు అయినట్టు కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ గొడవల నేపథ్యంలోనే నిన్న అతి దారుణంగా పెట్రోల్ పోసి హత్య చేసినట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించి జరిగింది. ప్రస్తుతం వారికి 2 పిల్లలు ఉన్నట్లయితే పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అతను నిప్పంటించిన తర్వాత అక్కడి నుంచి అయితే పరారైనట్టు తెలుస్తుంది. ఆమె
మృతదేహాన్ని అయితే ఇటు గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం కు సంబంధించి కూడా ఆ దర్యాప్తు అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. ఇంకా అతని కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు తెలిసే అవకాశం ఉంది. అసలు ఎందుకు ఇంత దారుణంగా పెట్రోల్ పోసి ఆమెపై నిప్పంటించాల్సిన అవసరం వచ్చింది దాని మీద ఘటన పైన కూడా పోలీసులు లోతైన ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అతని పరారులో ఉన్నారు కాబట్టి అతని కోసం ప్రస్తుతం అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని అదుపులో తీసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో సమాచారం తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్. ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 రాష్ట్ర వాసులు మృతి చెందారు. సూర్యాపేటకు చెందిన ఓ కుటుంబం తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ గుంటూరు శివారులోని అంకిరెడ్డిపాలెం వద్ద డ్రైవర్కు నిద్ర రావడంతో కారుని రహదారి పక్కన ఆపారు. ఆగి ఉన్న కారుని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఘటనా స్థలంలోనే కారులో ఉన్న సుశీల, వెంకయ్యతో పాటు డ్రైవర్ మహేష్ మృతి చెందారు. మరో 4 గాయాలయ్యాయి. వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టడంతో కారు వెనుక భాగం తుక్కుతుక్కైంది. మృతులను కారులో నుంచి బయటకు తీయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. అతి వేగంతో పాటు తెల్లవారుజామున మంచు కురుస్తుండటంతో ఆగి ఉన్న వాహనాన్ని గుర్తించేలోపే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పిల్లలకు తలనీలాలు ఇచ్చేందుకు తిరుపతి వెళ్లి వస్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లు ఈ ఘటనలో గాయపడిన మనీషా తెలిపారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నాం. పుట్టింటికి ఇద్దామని బాబుకి దర్శనం చేసుకొని నిన్న మధ్యాహ్నం బయలుదేరినాము. ఇంకా రోడ్డు పక్కన ఆపేసుకున్నాము నిద్ర వస్తుంది అనేసి. వెహికల్ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది. 3 చనిపోయారు. 7 వెళ్ళినాము. నేను, మా ఆయన, మా అత్తమ్మ, మా మామయ్య, మా పిల్లలు, మా నాన్న, డ్రైవరు. ఆ డ్రైవర్ కూడా మా పెద్దనాన్న కొడుకే. ఇక్కడ తాకింది కాళ్ళకి, నడుముకి తగిలింది. మా పెద్ద బాబుకి కాళ్ళకి తగిలింది ఇక్కడ. మా చిన్న బాబుకి ఇక్కడ తగిలింది, తలకి, నడుము దగ్గర తగిలింది. మా నాన్నకి నడుముకు తగిలింది, మా ఆయనకి కాళ్ళకి అట్లా చిన్న చిన్న గాయాలైనాయి. మా అత్తమ్మ, మా మావయ్య అక్కడ చనిపోయారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. హైదరాబాద్ నిజాంపేటకు చెందిన క్యాటరింగ్ నిర్వహించే 46 ఏళ్ల గుండేరావు తన 2 కుమారులు శివసాయి, సిద్ధార్థతో పాటు వారి స్నేహితులు శ్రావణ్, నరసింహులు, వంట మాస్టర్ సిద్దప్ప తిరుమల వెళ్లారు. దైవదర్శనం తర్వాత కారులో వారంతా తిరుగు పయనమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత పల్టీలు కొట్టి డివైడర్ను దాటి అటువైపుగా హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొంది. ప్రమాదంలో కారులో ఉన్న గుండేరావు, శ్రావణ్, నరసింహ, సిద్దప్ప చనిపోయారు. గుండేరావు 2 కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. వారిని వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. జహీరాబాద్ బీదర్ రహదారిలో బీదర్ రోడ్డు రైల్వే గేటు సమీపంలో 2 బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు జహీరాబాద్ మండలానికి చెందిన రాజు, కర్ణాటకలోని బరూర్కు చెందిన ఆసిఫ్గా పోలీసులు గుర్తించారు. కర్ణాటకలోని చిక్బళ్లాపూర్లో బైక్పై వెళ్తున్న వారిని టిప్పర్ లారీ ఢీకొనడంతో 4 యువకులు ప్రాణాలు కోల్పోయారు. అజ్జవార గేట్ సమీపంలో రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులను అజ్జవార గ్రామానికి చెందిన వారిగా గుర్తించామన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖకు సమాచారం అందింది. కృష్ణా, గోదావరి బేసిన్లతో పాటు అంతర్రాష్ట్ర జల వివాదాలు, కృష్ణా ట్రైబ్యునల్ 2 ఎదుట వాదనలు, కాళేశ్వరం పరిస్థితి,
పాలమూరు రంగారెడ్డి వివాదం తదితర అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణా గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర జల వివాదాలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కృష్ణా జల వివాద ట్రైబ్యునల్ 2 ఎదుట వాదనలు, గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రస్తుత పరిస్థితిపై జనవరి 1న అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఇతర మంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సదస్సుకు హాజరవుతారని, ప్రగతి భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సహా అన్ని ఏర్పాట్లు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకి ఉత్తమ్ సూచించారు. ఈ నెల 29 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా గోదావరి బేసిన్లపై ప్రభుత్వం చర్చ చేపట్టే అవకాశం ఉంది. జనవరి 2న శాసనసభలో చర్చ జరగనున్నందున 1వ తేదీ సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఉద్యమానికి సిద్ధమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకు సంబంధించి నేడు మరోమారు నేతలతో మంతనాలు జరపనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులతో ఆయన నేడు సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశంలో పాల్గొననున్నారు. ఇటీవల నిర్వహించిన పార్టీ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కొనసాగింపుగా నేడు భేటీ జరగనుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని పార్టీ విస్తృత సమావేశంలో నిర్ణయించారు. ఊరూరా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం సహా 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. నేడు అందుకు సంబంధించిన అంశాలపై మాజీ మంత్రులతో కేసీఆర్ చర్చించనున్నారు. ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేలా చేపట్టాల్సిన కార్యక్రమాలు, బహిరంగ సభల విషయమై సమావేశంలో చర్చ జరగనుంది. సభలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపైన సమావేశంలో చర్చించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకోవడంతో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కస్టోడియల్ ఇంటరాగేషన్ విచారణకు హాజరైన ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు సిట్ సంధించే ప్రశ్నలకు కీలక విషయాలు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. తన పునర్నియామకంపై కేసీఆర్ని అడగాలని చెప్పగా హరీష్ రావును తరచూ ఎందుకు సంప్రదింపులు జరిపావని ప్రశ్నించారు. హరీష్ రావుకి మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉన్నందువల్లే జాగ్రత్తలు చెప్పేందుకు ఆయనతో తరచూ సంప్రదింపులు జరిపినట్లు ప్రభాకర్ రావు చెప్పారు. మరో 3 నిందితులను వేర్వేరుగా విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టోడియల్ ఇంటరాగేషన్ చివరి రోజు ప్రభాకర్ రావును సిట్ వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ప్రభాకర్ రావు ఉద్యోగ విరమణ తర్వాత తిరిగి నియమించడంలో మతలబు ఉందని భావిస్తున్న సిట్ ఆ కోణంలో విచారణ చేసింది. ప్రభాకర్ రావును 2 విడతలుగా కొనసాగించడం సహా ఏకంగా ఇంటెలిజెన్స్ చీఫ్ స్థానంలో కూర్చోబెట్టడం వెనుక దురుద్దేశముందని సిట్ అనుమానిస్తోంది. ఈ తరుణంలో ప్రభాకర్ రావు పునర్నియామకానికి చెందిన నోట్ ఫైల్స్ పరిశీలించి ఇప్పటికే వివరాలు సేకరించింది. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్, అనిల్ కుమార్ వాంగ్మూలాలు నమోదు చేసింది. ప్రభాకర్ రావు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే రిపోర్టు చేసేవారని సిట్కు చెప్పినట్లు సమాచారం. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత పునర్నియమించడంపై తనను ఎందుకు అడుగుతారని, ఆ విషయం కేసీఆర్నే అడగండని ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హరీష్ రావుతో ప్రభాకర్ రావు బృందం తరచూ సంప్రదింపులు చేసినట్లు గుర్తించిన సిట్ అందుకు గల కారణాలపై ప్రశ్నించినట్లు సమాచారం. హరీష్ రావుకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉన్నట్లు సమాచారముందని, అందుకే ఆయన పర్యటనలపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకే తరచూ సంప్రదింపులు జరిపాం తప్ప వేరే ఉద్దేశం లేదని వెల్లడించినట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నేడు ప్రభాకర్ రావును వదిలివేయాల్సి ఉండడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో గంటల కొద్దీ విచారించారు. సిట్ సభ్యులు అంబర్ కిషోర్, విజయ్ కుమార్ తదితరులు బృందాలుగా విడిపోయి విచారణ చేశారు. కేసులోని మిగిలిన నిందితులు రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నను పిలిచి మరో విడతగా విచారించారు. వచ్చే నెల 16న జరిగే విచారణలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉన్నందున సమగ్ర వివరాల కోసం మరోసారి విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో నెలకొన్న అంతరాలు పూరించే క్రమంలోనే మిగిలిన నిందితుల్ని పిలిచి వాంగ్మూలాలు సేకరించారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్లో సేకరించిన సమాచారం ఆధారంగా వ్యాపారులు, ప్రైవేటు వ్యక్తుల్ని బెదిరించిన కోణంలోనే విచారణ సాగినట్లు కనిపిస్తోంది. వేలాది మంది ఫోన్లను రహస్యంగా విన్న అనంతరం ఎవరిని ఎలా బెదిరించాలని ప్రభాకర్ రావు ఆదేశాలు జారీ చేశారని ఆరా తీసినట్లు సమాచారం. వ్యక్తిగతంగా లబ్ధి పొందిన ఉదంతాలపై వివరాల్ని రాబట్టినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులకు చెందిన వ్యాపారానికి లబ్ధి చేకూర్చే క్రమంలో బెదిరింపులు జరిగాయా అన్న కోణంలో విచారణ సాగినట్లు సమాచారం.
ప్రభాకర్ రావు సమీప బంధువు రవీందర్ రావును పిలిచి విచారించారు. ఓ స్థిరాస్తి వ్యాపారితో నెలకొన్న వివాదానికి సంబంధించి విచారించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలకు ఎరకేసు నిందితుడు నందకుమార్ని పిలిచి వాంగ్మూలం నమోదు చేశారు. నందకుమార్ ఫోను గతంలో ప్రభాకర్ రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసినట్టు వెల్లడైన నేపథ్యంలోనే ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలకు ఎరా కేసుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు బహిర్గతం కావడం వెనుక గల కారణాలపై నందకుమార్ నుంచి వివరాలు సేకరించి పంపించి వేశారు. ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగించే దిశగా సిట్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. వారం రోజులుగా సిట్ విచారణ జరిగిన నేపథ్యంలో గురువారం ఉన్నతాధికారులు కీలక సమీక్ష నిర్వహించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, సిట్ చీఫ్ సజ్జనార్తో పాటు సభ్యులతో సమీక్షించారు. దర్యాప్తు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖులకు నోటీసుల అంశంపై చర్చకొచ్చినట్లు తెలిసింది. మరోసారి సమీక్షించి ఆ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. వరుస సెలవులతో నగరవాసులు సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో పెరిగిన రద్దీతో హైవేపై వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. రోడ్డు విస్తరణ పనుల వల్ల కొన్ని చోట్ల వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దారి పొడవునా ట్రాఫిక్ జామ్తో వాహనదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను రంగారెడ్డి జిల్లా ముఖిల తండా గ్రామస్తులు జేసీబీ సాయంతో కూల్చేశారు. సర్వే నెంబర్ 76లోని పంచాయతీ భూమిని కొందరు కబ్జా చేసి షెడ్ నిర్మించడంతో గ్రామ ప్రజలంతా ఒకటై అక్రమ కట్టడాలను తొలగించారు. ఈ క్రమంలో గ్రామస్తులు ఆక్రమణదారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు రాళ్లు విసరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి పరిస్థితిని అదుపు చేశారు. పెంచిన రైలు ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఈ ఛార్జీల పెంపును ఇప్పటికే రైల్వే శాఖ నోటిఫై చేసింది. 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణానికి సాధారణ తరగతిలో ప్రతి కిలోమీటర్కు 1 పైసా చొప్పున పెరిగినట్టు నోటిఫైలో రైల్వే శాఖ పేర్కొంది. ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ, ఏసీ తరగతుల్లో ప్రతి కిలోమీటర్కు 2 పైసల చొప్పున ఛార్జీలు పెరిగినట్లు వెల్లడించింది. తాజా పెంపుదలతో ఈ ఏడాదిలో రైల్వే శాఖ 2 సార్లు ఛార్జీలను పెంచినట్లయింది. సబర్బన్ సర్వీసులు, సీజనల్ టికెట్ల ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవు. సైనికులు సామాజిక మాధ్యమాలను వినియోగించడంపై కఠిన వైఖరి అవలంబిస్తూ వచ్చిన భారత రక్షణ శాఖ ఈ నిబంధనలను కాస్త సడలించింది. జవాన్లు, సైనికాధికారులు ఇన్స్టాగ్రామ్ను వీక్షించేందుకు అనుమతి ఇస్తున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. అయితే ఇందుకు కొన్ని షరతులు కూడా విధించింది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవడం అత్యవసరమని, అందుకు మాత్రమే సైనికులు ఇన్స్టాగ్రామ్ను ఉపయోగించాలని రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఆర్మీ సిబ్బంది పోస్టులు చేయటం, కామెంట్లు పెట్టడం, షేరింగ్ చేయటం, మెసేజ్లకు రియాక్ట్ అవటం వంటివి చేయకుండా కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని మార్గదర్శకాల్లో పేర్కొంది. దేశ రక్షణ సహా వ్యక్తిగత వివరాలు గోప్యతా ఉల్లంఘన జరగకుండా ఉండేందుకే ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇవే నిబంధనలు ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి ఇతర మాధ్యమాలకు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా భారీగా దాడులు జరిపింది. నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా దాడికి సంబంధించిన వివరాలను పోస్టు చేశారు. నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా శక్తివంతమైన దాడులు ప్రారంభించినట్లు ట్రంప్ వెల్లడించారు. అమాయకులైన క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దారుణంగా చంపుతున్న వారిపై దాడులు జరిపినట్లు పేర్కొన్నారు.
నైజీరియాలో క్రైస్తవులపై ఊచకోతలు ఆపకపోతే నరకం చూపిస్తానని గతంలోనే ఐసిస్ను హెచ్చరించినట్లు ట్రంప్ గుర్తు చేశారు. తన హెచ్చరికలను ఐసిస్ ఉగ్రవాదులు పట్టించుకోలేదని ఇప్పుడు అనుభవిస్తున్నారని ట్రంప్ తెలిపారు. అమెరికా దాడుల్లో పెద్ద ఎత్తున ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారన్న ట్రంప్ రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సహించబోనని హెచ్చరించారు. ఈ సందర్భంగా చనిపోయిన ఉగ్రవాదులతో సహా అందరికీ ట్రంప్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నైజీరియా అధికారుల అభ్యర్థన మేరకు దాడులు చేసి పలువురు ఉగ్రవాదులను అంతం చేశామని అమెరికాకు చెందిన ఓ సైన్యాధికారి పేర్కొన్నారు. కర్ణాటకలోని బెల్గాం జిల్లా కల్లోలి గ్రామానికి చెందిన బాలప్ప బసప్ప అనే రైతు చెరుకు సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నారు. 72 ఏళ్ల వయసులో శాస్త్రీయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధిస్తున్నారు. సాధారణంగా చెరుకు దిగుబడి ఎకరానికి 40 నుంచి 50 టన్నులు వస్తుంది. కానీ బాలప్ప మాత్రం 3 ఎకరాల్లో 391 టన్నుల చెరుకు దిగుబడి సాధించారు. ఎకరానికి 130 టన్నుల దిగుబడి సాధించి 11 లక్షలకు పైగా ఆదాయం ఆర్జించారు. బాలప్ప సాగు చేసే చెరుకు గడ ఎత్తు 25 అడుగుల కంటే ఎక్కువగా ఉంటుంది. చాలా మంది కష్టాల సాగు వద్దని భావిస్తుంటే 7 పదుల వయసులో బాలప్ప మాత్రం రికార్డులు సృష్టిస్తున్నారు. ఒడిశాకు చెందిన 9వ తరగతి విద్యార్థులు ఇద్దరు అంధులకు ఉపయోగపడే 2 పరికరాలను తయారు చేశారు. దృష్టిలోపం ఉన్నవారు ఇతరుల సాయం లేకుండా తమ పని తాము చేసుకునేందుకు వీలుగా గంజాం జిల్లాకు చెందిన శ్రీధర్ పాత్ర, అశ్విని కుమార్ పాహి అనే ఇద్దరు విద్యార్థులు స్మార్ట్ స్టిక్, స్మార్ట్ గ్లాసెస్ ను తయారు చేశారు. వెళ్లే దారిలో అడ్డంకులను అధిగమించేందుకు అవి ఉపయోగపడతాయి. రాయి లేదా మరేదైనా ఎదురుగా ఉన్నప్పుడు వాటిలోని సెన్సార్లు స్పందిస్తాయి. బజర్ మోగటం ద్వారా అంధులను అప్రమత్తం చేస్తాయి. కేవలం 1200 ఖర్చుతో స్మార్ట్ స్టిక్ గ్లాసెస్ ను తయారు చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ లో శిక్షణ పొంది వాటిని తయారు చేసినట్లు ఆ ఇద్దరు విద్యార్థులు తెలిపారు. అనేక వ్యాధులకు మూలం రసాయన ఎరువుల వాడకమే కారణమని, అందువల్ల రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. దానివల్ల రైతుల ఆదాయం పెరగడంతో పాటు నీరు ఆదా కావటం, ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. మధ్యప్రదేశ్లోని రేవాలో జరిగిన రైతు సదస్సులో పాల్గొన్న అమిత్ షా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి సేద్యం ద్వారా సాగు చేసే పంటలకు భారీ డిమాండ్ ఉన్నట్లు చెప్పారు. దేశంలోని రైతులు పండించే ఉత్పత్తులు ప్రపంచ స్థాయికి చేర్చేందుకు తమ ప్రభుత్వం నేల నుంచి ల్యాబొరేటరీ టెస్టింగ్, ప్యాకేజింగ్, సర్టిఫికేషన్ వరకు పూర్తి వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని అమిత్ షా తెలిపారు. ప్రకృతి వ్యవసాయం వల్ల రైతుల ఆదాయం తగ్గదని, వారి ఉత్పత్తులు స్వచ్ఛంగా మారుతాయని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం పాత విధానమే అయినప్పటికీ అది మరుగున పడిపోయిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. दुनिया भर में बहुत बड़ा बाजार है प्राकृतिक खेती का. पूरी दुनिया मान चुकी है ऑर्गेनिक खाना खाने से स्वास्थ्य अच्छा रहता है और दुनिया के बाजार में हमारे किसान का ऑर्गेनिक प्रोडक्ट अच्छे से पहुंच पाए, इसके लिए सर्टिफिकेशन चाहिए, साइंटिफिक टेस्टिंग चाहिए, पैकेजिंग आकर्षक चाहिए और मार्केटिंग की व्यवस्था. और मार्केटिंग और एक्सपोर्ट के माध्यम से किसान की आय बढ़ाने के लिए हम आगे बढ़ रहे हैं.